హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేక్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఎప్పుడైతే 2025 నవంబర్ 2వ తారీఖున ఎయిత్ పే కమిషన్ చైర్మన్ రంజనా ప్రకాష్ గారి దేశాయి సారథ్యంలో ఏదైతే సభ్యులు నియమించిన తర్వాత మనం అప్పటి నుంచి కూడా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎయిత్ పే కమిషన్ ఇప్పుడు ఎన్సీజేసీఎం ఆల్ ఇండియా యూనియన్ సభ్యులు ఎయిత్ పే కమిషన్ ముందు ఒక కొత్త నూతన డిమాండ్లను అయితే పెట్టడం జరిగింది. ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు కనీస అవసరాలను తీర్చే విధంగా, అలాగే 4 వీలర్ అంటే కారు ఈరోజు కనీస అవసరం అయిపోయిందని, ఒక నీరు గాలిలాగా అది ఒక కనీస అవసరం అయిపోయిందని వారు దాదాపు 10 లక్షల రూపాయల కారు లోన్ను ఇవ్వాలని, దాంట్లో అవసరమైతే వడ్డీ లేకుండా ఉద్యోగులకు అందించాలని, దాదాపు 1 కోటి మందికి పైగా ఉద్యోగులు లబ్ధి కలిగే అవకాశం ఉందని, అలాగే ఈ యొక్క కారు లోన్ను శాలరీలో కట్ చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్కి అయితే వారు ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క ఉద్యోగులు మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు ఏదైతే ప్రతి సంవత్సరం 1 నెల బేసిక్ శాలరీని అడ్వాన్స్డ్గా ఇవ్వాలని, అడ్వాన్స్గా ఇచ్చిన శాలరీని జీతాల్లో నెలకి ఇంత 20% 30%గా అక్కడ డిడక్ట్ అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే మరికొన్ని డిమాండ్లు అయితే ఎయిత్ పే కమిషన్ మీద ఉంచింది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కార్యకలాపాలు, వీరింట్లో శుభకార్యాలు వచ్చినప్పుడు దాదాపు 1 నెల శాలరీని కూడా అడ్వాన్స్ రూపంలో చెల్లించాలని వారైతే ఎయిత్ పే కమిషన్ ముందు వాళ్ళ డిమాండ్లను పెట్టడం జరిగింది. మొత్తానికి ఈ 3 డిమాండ్లు కూడా నిన్న ఎన్సీజేసీఎం ఎయిత్ పే కమిషన్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఎటువంటి నివేదికను సమర్పిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎయిత్ పే కమిషన్ ముందు సరికొత్త డిమాండ్లను రోజు రోజుకి ఈ జూన్ 15తో ముగియడంతో ఏదైతే సలహాలు సూచనలో సరికొత్త డిమాండ్లు ఎన్సీజేసీఎం ఆల్ ఇండియా యూనియన్ సభ్యులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఎయిత్ పే కమిషన్ ముందు అయితే ఉంచబడుతున్నాయి. మొత్తానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎయిత్ పే కమిషన్ అనేది 2027 ఏప్రిల్ లోపే ఈ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని కూడా ఎయిత్ పే కమిషన్ సభ్యులైతే తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎయిత్ పే కమిషన్ అసలు ఉద్యోగులకు అనుగుణంగా, అంటే ఉద్యోగాలు లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాల్సి వస్తుంది. మొత్తానికి ఈ 3 డిమాండ్లపై నిపుణుల మాట ఏమిటంటే, ఆర్థిక విశ్లేషకుల మాట ఈ డిమాండ్లు ఓకే చేస్తే ప్రభుత్వంపై భారీగా భారం పడే అవకాశం ఉందని, మొత్తానికి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ను కూడా 4.0 డిమాండ్ చేస్తున్న పెద్దలు అంతా ఇచ్చే అవకాశం లేదని, ఖచ్చితంగా 2.57 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఏదైతే ఈ 3 డిమాండ్లు, ఏదైతే ప్రభుత్వాలకు అడ్వాన్స్, పండగలు వచ్చినప్పుడు దాని రూపంలో అడ్వాన్స్, అలాగే కారు లోన్లు ఇవన్నీ ఇచ్చే అవకాశం లేదని, ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా కానీ అది బ్యాంకులతో ఒప్పందం చేసుకొని ఉద్యోగి అలాగే బ్యాంకు మధ్య సంబంధం ఉండే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ప్రభుత్వాలతో సంబంధం ఉండేది ఈ నిర్ణయాలు తీసుకోరని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వం రాబోయే 2027 ఏప్రిల్ లోపు వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.